ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప కన్న తండ్రి, ఘనమైన దేవ, మీ నామానికి వందనములు నాయన. మీరు ప్రేమించి మెచ్చి ఇచ్చిన సమయంలో మరొకసారి నాయన మీ పిల్లల మధ్య కొన్ని సంగతులు వివరించబోతున్నాను. సంయోచితమైన జ్ఞానముతో నన్ను వినగల మంచి మనస్సుని ప్రియులకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తు నామములో శుభములు. ఇప్పటివరకు ఓపికగా కూర్చున్న దేవుని పిల్లలందరకు వందనములు. నాతోటి సేవకులకు, స్థానికంగా క్రైస్ట్ చర్చ్ నందు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఎనీహౌ సంఘ కాపురిగా పనిచేస్తున్న నాతోటి సేవకులు, నన్ను బహుగా ఇష్టపడే వారిలో ముందు వరుసలో ఉన్నటువంటి వారిలో వారి ఒకరు. వారి ఆహ్వానం మేరకు మరొకసారి మీ మధ్యకి రావటం, కొన్ని సంగతులు మీతో పంచుకోవాలని ఆరాటపడుతున్నాను. బేస్ పెంచండి, సౌండ్. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రిస్మస్ ఏముందండి, మాకు తెలిసిందే కదా, ఎప్పుడు వినేదే కదా, ఇంకా క్రొత్తగా వినవలసింది ఏముంటుంది అని సందేహం పడద్దు. ఆ ఆలోచన అన్నది మీ మనసులోకి రావటానికి వీల్లేదు. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, 296 దేశాలు, ఎన్నో లిపిగల భాషలు, లిపిలేని భాషలు భూమి మీద మానవ సంచార జీవితంలో కంటికి కనపడుతున్నప్పుడు, దేశాలు దాటుకొని రాష్ట్రాలని దాటి గ్రామ గ్రామానికి ఈ రోజున ఎస్పెషల్లీ ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నారు ఆనందముతో. అంటే దీని వెనకాల ఉన్నటువంటి నిగూఢమైన సంగతులు ఈ రోజున మీకు అందించాలి అనుకుంటున్నాను. ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి గురించి ఆలోచించాలి అంటే ఆ వ్యక్తి యొక్క త్యాగం, దాని వెనకాల దేవుని యొక్క సంకల్పం ఈ రోజున అందిందా అందలేదా అన్నది ఆలోచించి తీరాలి. చాలా సందర్భాల్లో మనకి క్వశ్చన్లు ఎదురవుతూ ఉంటాయి. విశ్వాస జీవితంలో విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ సాగుతున్న మన బ్రతుకుల్లో ఎన్నో విషయాలు సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, లేకపోతే మిగతా వారి ద్వారా కానివ్వండి, ఒక ప్రశ్న అన్నది మనకు తాకినప్పుడు, దానికి ఆన్సర్ మనకు తెలియనప్పుడు మన మనసు కకల వికలమై ఏమిటి ఇది అన్న సంగతి ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. క్రైస్తవ్యం అన్నది నాకు తెలిసిన నిజం మీతో పంచుకోవాలి. నిజానికి యేసుక్రీస్తు వారు డిసెంబర్ 25న పుట్టలేదు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మీకు విషయం చెప్పనా, ఇంతమంది దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, ఇంతమంది దేవుణ్ణి విశ్వసిస్తున్నప్పుడు, సాక్షాత్తు దేవుడే దైవ కుమారుడు ఉన్నటువంటి ఆయనే శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చి మనతో పాటు కొన్ని సంవత్సరాలు ఉండి తిరిగి వెళ్ళిపోయి మన రాకకై ఎదురు చూస్తున్నటువంటి ఆ దేవుని ఆలోచనని మీలోంచి తీసివేయడానికి ఎన్నో సంగతులు మనిషిని తట్టుతున్నప్పుడు, దీనికి ఆన్సర్ ఏంటి అన్న ఆలోచన మన దగ్గర లేనప్పుడు కకలావికలం కాక మరేంటి? యేసుక్రీస్తు వారు డిసెంబర్ 25న పుట్టారా? పుడితే రిడ్జ్ కారు గిఫ్ట్ ఇస్తాం, మరొకటి ఇస్తాం, మీరు చెప్పగలరా అంటే అడిగేవాడికి చెప్పండి ఒకడు ఉన్నాడని. ఎందుకో తెలుసా, భారతదేశం 12 నెలలతో కూడుకొని ఉన్నది. ఎందుకంటే ఈ దేశాన్ని మనకు తెలుసు, చరిత్ర చదువుకున్నాం. రాజులు పరిపాలించారు, నవాబులు పరిపాలించారు, వాళ్ళకంటే ముందు మొఘళ్ళు పరిపాలించారు, సోళ్ళు పరిపాలించారు. 300 సంవత్సరాలు నవాబులు పరిపాలిస్తే, 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలిస్తే, వీరికంటే ముందు మొఘలులు, చోళులు పరిపాలిస్తున్నప్పుడు, ఇది భారతదేశ చరిత్ర అయినప్పుడు, యేసుక్రీస్తు వారు పుట్టింది 7 ఖండాల్లో ఒకటిగా కనపడుతున్న ఆసియాలో అయితే, 56 దేశాలు ఆసియా ఖండంలో ఇండియా కూడా ఒకటైతే,
అక్కడ ఉన్నటువంటి లెక్క ఈ రోజున 12 నెలలతో మన క్యాలెండర్ కనబడుతుంటే జూడో క్యాలెండర్ 13 అబీబ్ నెలతో ప్రారంభమై ఎక్కడికో వెళ్ళి ఆగుతుంది. ఆ నెల ట్రాన్స్లేట్ చేసి కాన్స్టంటైన్ అనే చక్రవర్తి 323 సంవత్సరంలో దీన్ని తెలుగులోకి అనగా హిబ్రూ నుంచి ట్రాన్స్లేషన్ చేసుకొని ఈ నెలలో అని నిర్ధారించుకున్న మేధావుల నిర్ధారణ తర్వాత ఈ నెలను నిర్ధారించుకున్నారు అన్నది వాస్తవం. డిసెంబర్ ఆయన ఎలా పడతాడు? డిసెంబర్లో యూదుల్లో ఎక్కడున్నది? అడిగేవాడికి ఏంటి? ప్రియమైన దేవుని పిల్లరా, చారిత్రాత్మక ఘట్టం. బైబిల్ 3 భాగాలు, 66 పుస్తకాలు. అంతేకాదు ఇంకా 9 పుస్తకాలు కనపడలేదు. పౌలు గారు ఇంకా 4 పత్రికలు ఇంకా కనపడలేదు. ఏం జరుగుతుంది క్రైస్తవ్యంలో? ఇవన్నీ లేకుండగా, ఇవన్నీ తెలుసుకోకుండా నామకే వాస్తుగా యేసు పుట్టాడనో యేసు కొరకు ఏదో చేద్దామనో సంతోషపడదామనో వెళ్ళిపోతుంటే ఇలాంటివి తగిలితే విశ్వాసం కలాప్స్ అవక ఏమవుతుంది? నిజమైన సంతోషం ఏంటి తెలుసా? తెలియాలి ప్రియమైన దేవుని పిల్లారా. 40 మంది నుంచి కొంచెం ప్రవక్తలు లోకానికి రావాలని కోరుకున్నారు. అలాగే వచ్చారు. ఆయన మానవాళ్ళు మార్పు రాలేదు. యావత్ ప్రపంచాన్ని 4 ఏలాలి అన్నాడు. 4 జంతువులు. 1 ఏంటో, 2 ఏంటో, 3 ఏంటో బైబిల్ నుండే చూడాలి. బైబిల్ చరిత్ర ఆధారంతో ఈ రోజున క్రిస్మస్ను మనం జరుపుకొని తీరాలి. దానియేలు గ్రంథము వెళ్దాం. బైబిల్లో ఉన్నదా లేదా చూద్దాం. ఎవరికైనా ప్రశ్నిస్తే చెప్పండి. అరుణ్ కుమార్ అనబడేవాడు ఒకడు ఉన్నాడు, వాడు దేనికైనా చెబుతాడు అని గర్వంగా చెప్పండి. ఎనీ డౌట్ ఇన్ బైబిల్? ఐఎమ్ ఇన్ హియర్. అక్కడ నేను ఉంటాను. ఈ ప్రశ్న ఇక్కడ కాదు. ఇంచుమించుగా 98 దేశాల్లో మాట్లాడిన రక్షణ టీవీలో 2 years కదిలించినోడు లేదు, కంటబడ్డవాడే లేడు. ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవ్యం ఎంత గొప్పదో తెలుసా మీకు? దీని వెనకాల హిస్టరీ ఏంటో తెలుసా? క్రీస్తు రాక పరమార్థ ఉద్దేశం ఏంటో తెలుసా? ఇది తెలియాలి కదండి మనకి. అప్పుడు కదా నిజమైన ఆనందాన్ని ప్రపంచానికి పంచుకోగలం. ఒక్కసారి బైబిల్ తెరిచి దేవుడు కోరుకున్నదేంటో విపులీకరంగా నేను చెబుతున్నది ఉన్నదా లేదా అన్నది అలాగే ఉన్నది చూడాలి. మీరు ఇప్పుడు దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము. దయచేసి మైకోకలకి ఇవ్వండి, స్పష్టంగా ఫాస్ట్గా చదవండి అమ్మా. 7:17 దానియేలు గ్రంథము. ఎట్లనగా ఈ మహాజంతువులు 4 అయ్యుండి లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచించుచున్నవి. ఎట్లనగా వివరిస్తున్నాడు. 4 అయ్యుండి లోకమందు ప్రభుత్వము చేయు 4 రాజులను సూచిస్తున్నారు. యావత్తు ప్రపంచం ఏలినటువంటి సామ్రాజ్యాలు 4. 1 బెబిలోను, 2 ఉమ్మడి సామ్రాజ్యం మాదియ పారసిక, 3 ద గ్రేట్ అలెగ్జాండర్, 4 కర్ణ కఠోరానికి నిదర్శనమైనటువంటి రోమా. ఈ 4 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నవి. బెబిలోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న నెబుకద్నెజర్ కాలంలో దానియేలు గారు ఉన్నారు. దర్యావేషు కాలంలో దానియేలు గారు ఉన్నారు. అహష్వేరోషు కాలంలో దానియేలు గారు ఉన్నారు. నెహెమ్యా గారు ఉన్నారు. ఇది చరిత్ర. ఇది చరిత్ర. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రపంచాన్ని 4 సామ్రాజ్యాలు ఏలతాయని, ఆ 4 సామ్రాజ్యాలు కూడా క్రూరంగా ప్రజల్ని దోచుకుంటాయని, ప్రజల్ని హింసిస్తాయని, 4వ సామ్రాజ్యం అనేది భయంకరంగా తయారవుతుందని, అది రోమా అని, ఆ రోమా సామ్రాజ్యపు చిట్ట కాలంలోనే క్రీస్తు రావాలి అని దేవుడు కోరుకున్నాడు. రావటమే కాదు, ఆయనకు ఒక అధికారాన్ని కూడా దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇది క్రీస్తు ఇంకా పుట్టలేదు. క్రీస్తు రావడానికి కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాట. క్రీస్తు ఎక్కడ? క్రీస్తు మత్తయి సువార్త. మత్తయి సువార్తలో క్రీస్తు పుడితే, క్రీస్తు పుట్టినట్టుగా మత్తయి సువార్త మనకు ప్రబోధిస్తుంటే, సువార్తలో మొట్టమొదటిగా రాయబడింది మార్కో. కానీ మత్తయి ఎందుకు వచ్చింది? ఇవన్నీ ఇప్పుడు చెప్పాలి, టైం కుదరదు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క ఉద్దేశం బైబిల్లో ఎంత చక్కగా రాయబడుతుందో ఈరోజు మీరు ఆలోచించాలి. 4 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నప్పుడు, ప్రపంచాన్ని, నాట్ ఓన్లీ 1 country or 2 countries, ఎంటైర్ వరల్డ్, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి 4 సామ్రాజ్యాలు. చివరి సామ్రాజ్యం రోమా. ఈ రోమా సామ్రాజ్యములో యేసుక్రీస్తు వారు లోకానికి రావాలి అని గలతీ 4:4లో చెప్పుకున్నాడు దేవుడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. వచ్చేసాడు. 4 సామ్రాజ్యాలు. ఆయన వచ్చిన తర్వాత ఆయనకి ఎలా ఉండాలో కూడా అక్కడే చెబుతున్నాడు. చూడండి మీరు. ప్రేమ
ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని ఉద్దేశం ఒకసారి జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15-16 వచనాలు. ప్రవక్తల ద్వారా పలికిన మాట గురించి మాట్లాడుతున్నా. ఇంకా అక్కడికి వెళ్దాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోదనయు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచున్నది. రామ, ఇది ఎవరితో తెలుసా? రాహేలు కుమారుడు, అనగా యాకోబు రాహేలుల కుమారుడు బెన్యామీను గారికి మోషే గారు కనాను దేశాన్ని పంపకములో వచ్చినటువంటి ఒక ప్రాంతం రామ. రాహేలు ఏడుస్తుంది తన పిల్లల కొరకు. ఎందుకో తెలుసా? క్రీస్తు లోకానికి రావాలి అనుకున్న మరుక్షణమే క్రీస్తు రాకుండగా అది ఎన్ని ఎత్తులు వేసిందో మీకు తెలియాలి. ప్రియమైన దేవుని పిల్లారా, క్రీస్తు ఈ లోకానికి వస్తే మంచి జరిగిద్ది. క్రీస్తు ఈ లోకానికి వస్తే మానవత్వం పరిమళిస్తుంది. క్రీస్తు ఈ లోకానికి వస్తే మనుషుల్లో మార్పు వస్తుంది. మనిషి అన్నవాడు మనిషిగా భూమి మీద బ్రతుకుతాడు. ఈయన రావడానికి వీలు లేదు అని భవిష్యత్తు ముందుగానే ఎగినటువంటి దయ్యం క్రీస్తు రాకని ఆనాటి నుంచి ఈనాటి వరకు అడ్డుకుంటూనే ఉన్నది. క్రీస్తు వచ్చినంత వరకు కూడా తన ఎత్తులు జరుగుతూనే ఉన్నవి. ఇది ప్రవచనం. ఇర్మియా మహాప్రవక్త, ఇజ్రాయెల్లో పెద్ద ప్రవక్త. వీరి ద్వారా ప్రవచనం. ఈ ప్రవచనములో రామాలో ఏడుస్తుంది. బెన్యామీనుడు గోత్రానికి మూల పురుషుడు, యాకోబు రాహేలు గర్భాన్ని పుట్టినటువంటి వాడు. ప్రియమైన దేవుని పిల్లారా, రామాలో ఉండి క్రీస్తు రాకకి జరగబోతున్నటువంటి భవిష్యత్తులో విపత్కర విషయాలని ముందుగానే పరిగణలోకి తీసుకొని పరిశుద్ధాత్మ దేవ ప్రేరణతో రాయబడిన మాట ఇది. ఏడుస్తుంది కదా, తన పిల్లల విషయమై ఏడుస్తుంది. ఇక్కడ వరకు మనకు ఏమర్థం ఉంది? చరిత్ర మాట్లాడుతున్నాను. చరిత్రకారుడికి అర్థం కానిది బైబిల్లో దేవుడు రాయించిన సంగతులని నిగూఢంగా దేవుడు పెట్టినప్పుడు మరి దానికి ప్రశ్నిస్తుంటే మనకు సమాధానం తెలియక మీరు చెప్పండి అంటే ఎవరు చెప్పాలి? ఎవరు చెబితే నేర్చుకుంటాం? ప్రియమైన దేవుని పిల్లారా, క్రిస్టమస్ అంటే ఏంటో తెలుసా అండి? పరిపూర్ణమైన ఆలోచనతో పిల్లల మధ్య వాస్తవాన్ని వాక్యంతో నింపగలిగినప్పుడు మాత్రమే దేవుడు సంతోషపడతాడు. అది ఈ రోజున లోకానికి అందుతుందా? అందవలసిన అవసరం ఎంత ఉందో మీరు ఆలోచించండి. రాత్రి సమయం కొద్దిగా ఉంది కాబట్టి జాగ్రత్తగా కొన్ని మాటలతో మీరు ఆలోచించాలి. రాహేలు ఏడుస్తుంది కదా, ఏడుస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రవశించాడు దేవుడు. ఈ ప్రవచనాన్ని అడ్డుకోవడానికి ఎన్నో ఎత్తులు. అహేశ్వరసు కాలంలో ఆయన దగ్గర సైన్యాధికారిగా పనిచేస్తున్నాడు హామా. మొర్దెకై తన అన్న కూతుర్ని అహేశ్వరసు కాలం రాజు దగ్గరికి పంపినప్పుడు యావత్తు యూదా జాతిని సర్వనాశనం చేయాలి అని హామా ద్వారా సాతాను ప్రేరేపణ కలిగిస్తే మొర్దెకై రాజుల గ్రంథములో రాయబడిన మాట ఆ రాత్రి రాజు చదివి దేనికైతే వీడు పక్షపాతం పూనుకున్నాడో వాడిని అంతం చేశాడు అన్నది వాస్తవం. అదే యూదా జాతి లేకపోతే, క్రీస్తు అనే ఆయన యూదా జాతుడిని రాకపోతే ప్రవచించిన ప్రవచనం ఏమైపోవాలి? ప్రభు రాక ఆటంకం ఏమని జరగాలి? ఇన్ని దాటుకుంటూ యేసుక్రీస్తు వారు భూలోకానికి ప్రవేశం చేశాడు. అంతేకాదు, ఈ రోజున నువ్వు చేసుకుంటున్న పండగ వెనకాల ఎంత విధానకరమైన హృదయ విధానకర విషయాలు తెలుసా? యేసుక్రీస్తు వారు ఇవన్నీ దాటుకొని వస్తాడని వచ్చిన సంగతి తెలుసుకున్నప్పుడు మహాజ్ఞానులు గొల్లలు అన్న పదం బైబిల్లో రాయబడింది. జ్ఞానులు అయినప్పుడు, తూర్పు దేశపు మహాజ్ఞానులు అన్నప్పుడు వాళ్ళు హేరోదు కాడికి ఎందుకు వెళ్ళారు? రోమా సామ్రాజ్యంలో చిట్ట చివరి చండాలుడు ద గ్రేట్ హేరోద్, వీడి కొడుకు చతుర్థాధిపతి అనే హేరోదు, వాడి కొడుకు అగ్రిప్ప హేరోదు, వీళ్ళంతా కూడా నికృష్టపు పరిపాలన నిదర్శన పాలు. వీరి కాలంలో నా క్రీస్తు లోకానికి వచ్చింది. వీరి కాలంలోనే రావాలి. వీరి కాలంలో వస్తేనే దేన్ని తట్టుకొని వచ్చాడో, ఎందుకు ప్రపంచానికి వెలికి ఇవ్వాలనుకుంటున్నాడో, ఎందుకు రక్షణ నీకు అవసరమో దేవుడు చెప్పాలనుకున్నాడు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఏదేదో చేసేసుకొని, ఏదేదో జోగులు చేసుకొని, ఏదేదో నవ్వేసుకుంటే క్రీస్తు రాక పరమార్థం ఏమర్థం అవుతుంది? ప్రియమైన దేవుని పిల్లల ప్రపంచ మానవాళికి ఏమర్థమవుతుంది? అంతేకాదండి,
ఆ మహానుభావుడు ఎప్పుడైతే లోకానికి రావాలనుకున్నాడో, సమయం ఆసన్నమైనదో, అది జ్ఞానం ద్వారా ఏ రోజుకి వెళ్ళిపోయిందో, వాళ్ళు తెక్కలోళ్ళు తెంగరోళ్ళు ఏ రోజు కాడికి వెళ్ళలేదు. వారికి తెలియాలి ఏంటో తెలుసా? బెత్లెహేమా నువ్వు అల్పమైన దానివి కావే అని ఏ రోజు పక్కన ఉన్నటువంటి మేధావులు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు కానీ, పరిచయాలు కానీ, మిగతా వారు కానీ ఏ రోజుకి చెప్పనప్పుడు వీరెళ్ళి ఆ మొక్క టచ్ చేసినప్పుడు ఏ రోజులో కలవరం ప్రారంభమైంది. రాజుగా ఉన్నప్పుడే ఎవరో వచ్చి రాజుగా అంటున్నారంటే ఏం జరుగుతుంది? నీరు వచ్చేసింది. బైబిల్ ధర్మశాస్త్రం చదివితే అయ్యా అలాగే ఉంది బైబిల్లో. యూదా దేశపు బెత్లెహేమా నువ్వు యూదా జాతిలో ఏమాత్రం అల్పమైన దానివి కావు అన్న పదం ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన సంగతులన్నీ గుర్తుపెట్టుకొని వారు తనను మోసం చేశారని తెలుసుకొని ఏ రోజు యెరూషలేము చుట్టుపక్కల సకల ప్రాంతాలలో 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ ఇంచుమించుగా లక్షలాది మందిని వధించాడంటే క్రీస్తు పుట్టుక వెనుక ఎంత విధానకర విషయం దాగుంది. నీకు ఇంట్లో కొడుకు పోతే ఎలా ఉంటావు? నీ ఇంట్లో బిడ్డ పోతే ఎలా ఉంటావు? ఇంతమంది ఎందుకు ప్రాణత్యాగం చేశారు? ఒక్కడి కొరకు ఒక్కసారి ఆలోచించామా? పోనీ ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త. క్రిస్మస్ ఏంటో తెలియాలి ప్రియమైన దేవుని పిల్లారా. క్రీస్తు రాక వెనకాల ఏం జరుగుతుందో తెలిసి ఉంటే బాగుంటుంది. ఎవరికైనా చెప్పండి, క్రీస్తు డిసెంబర్ 25నే పుట్టాడు అండ్ ఎవిడెన్స్ మా యూట్యూబ్లో ఉంది, చూడమని చెప్పండి. అరుణ్ కుమార్ క్రియేటర్ మైండ్స్ MSM నా యూట్యూబ్ ఛానల్, దాంట్లో ఎవిడెన్స్ సహా మాట్లాడాను. ఎవరైనా సరే డిసెంబర్ 25 కాదు అంటే ఖచ్చితంగా నా శిరస్సిస్తాను మాటిస్తున్నాను యేసు తరపున. చూడండి, మీరు చరిత్ర ఆధారాలతో మాట్లాడుతున్న ఇక్కడ. కనుక ప్రియమైన దేవుని పిల్లల ఆధారం లేకుండా మాట్లాడలేం. చారిత్రాత్మక భౌగోళిక అంశాల మిళితం దైవ జ్ఞానం. అది పొందుకోవాలి, అది పైనుండే రావాలి. అప్పు తెచ్చుకుంటేనే మనొకడు ఊర్తేనే వచ్చేది కాదు జ్ఞానం. నువ్వు పెట్టు మనసు, నువ్వు ఆలోచించు. కనుక ప్రియమైన దేవుని పిల్లలు ఇప్పుడు ఆ మాట చదువు. ఎక్కడో ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గారి ద్వారా ప్రవచించిన మాట మత్తయి గారి ద్వారా ఆ మాట నెరవేరుతున్నప్పుడు ఒక భయానక సంగతి దాయబడింది అక్కడ. ఏంటో తెలుసా? 2వ అధ్యాయము 16-17 వచనాలు. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకున్నటువంటి కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ ఏం పాపం చేశారండి వాళ్ళు? ప్రభు కొరకు ప్రాణత్యాగం. అపవాది హేరోదులకు దూరింది. ఇప్పుడు పుడితే ఏంటి? యేసుక్రీస్తు వారు పుట్టడం వల్ల వాడికొచ్చిన నష్టం ఏంటి? ప్రపంచానికి వెలిగే వాళ్ళకున్నప్పుడు వాడెందుకు అడ్డుపడుతున్నాడు? అపవాది ఎంత ఘోరంగా, ఎంత క్రూరంగా యూదా జాతిని లేకుండా చేయాలని ఆనాడు ఎస్తేరు ద్వారా, ఆ తర్వాత రూతు ద్వారా ఎంతో మందికి ఆటంకాలు కలిగిస్తే అన్ని దాటుకుంటూ క్రీస్తు జననం జరుగుతుంటే జరిగిన తర్వాత కూడా ఏ రోజులోకి దూరిన దెయ్యం యెరూషలేము చుట్టుపక్కల సకల ప్రాంతాల్లో 2 సంవత్సరాల మగ పిల్లనేవాడు లేకుండా చేసిందంటే ఎంతమంది తల్లుల గర్భఘోష. ఈ రోజున నువ్వు డాన్సింగ్లు, ఈరోజు నువ్వు అన్ని విషయాల్లో దేవుడికి దూరం, జ్ఞానమే లేదన్నట్టుగా, దైవ జ్ఞానమే నాలో ఉండదు అన్నట్టుగా మనిషి ఈ రోజున ప్రవర్తిస్తుంటే ఏంటండి ఈ రోజున క్రిస్మస్ చేసుకునేది? క్రిస్మస్ అన్నది పండగ కాదర్రా, ఇదొక బాధ్యత. క్రీస్తును ఆరాధించడంలో ప్రతి క్రైస్తవుడు ఫెయిల్యూర్ కాకుండా చూసుకోవాల్సినటువంటి రోజు. యావత్ ప్రపంచం ఒక మనిషి గురించి వెలుగెత్తి చాటుతుంటే నిజాలన్నవి బైబిల్లో దేవుడు రాయించినా ఎందుకు ఆలోచించలేకపోతుందో తెలుసా? కొట్టుకుపోద్దులేండే, అక్కడ కూడా అలాగే అంటాడు, కొట్టుకుపోద్దురా అంటాడు. ఇక్కడ ఏం అర్థం కాదు. కన్ను మూసిన మరుక్షణం ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం రివీల్ అవుతుంది లైఫ్లో. నేను నమ్మాను ప్రియమైన దేవుని పిల్లలు, నా దేవుడి యొక్క ఉద్దేశాన్ని. అందుకే మీకు చెప్తున్నాను, 2 సంవత్సరాల మగపిల్లలందరూ చుట్టుపక్కల సకల ప్రాంతాల్లో వధించబడ్డారంటే ఒక్కసారి ఆలోచించండి. రక్తం ఏరులై పారిందండి, ఏరులై పారింది ప్రియమైన దేవుని పిల్లారా. ఎవరి కొరకు తెలుసా? ఆనాడు దేవుడు ముందే రాయించుకున్నాడు ఇర్మియా గారి ద్వారా. రామాలో ఏడుస్తుంది రాహేలు, అయ్యో
ఇంత విపత్తు జరగబోతుంది, ఏంటి ప్రభు అన్నప్పుడు, తప్పదు, పసిపిల్లకి పరలోక రాజ్యం ఉన్నది. ఆవిడంత క్రూరంగా ఉంటే మనమేం చేద్దాం, చూద్దాం. ఇన్ని ఆలోచనతో క్రీస్తు జననం ఈ రోజున సకల మానవాళి కొరకు రాబడింది. 323 సంవత్సరంలో మొట్టమొదటిగా కాన్స్టంటైన్ చక్రవర్తి ఆస్యం వ్యవస్థని స్థాపించాడు. రాజుల పరిపాలన నుంచి బయటకు వచ్చి దేవాది దేవుణ్ణి నమ్మి కాన్స్టంటైన్ చక్రవర్తి 3వ శతాబ్దం సగంలో ఆర్సిఎం రోమన్ క్యాథలిక్ మిషన్ స్థాపించబడింది. ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళా కనుమరుగైపోయింది. తర్వాత మీరు వేరే వాళ్ళు పరిపాలన. ఇప్పటికీ క్రీస్తు గురించినటువంటి నర్మగర్భ సత్యాలు ప్రపంచానికి అందకుండగా సాతాను తీసుకున్న జాగ్రత్త మన కన్నులకి మసగవారిపోయిందంటే మీరు నమ్మాలి. నిజమండి, ఎంత బాధిస్తుంది తెలుసా? నిజం ప్రియమైన దేవుని పిల్లరా, ఎన్నో చెప్పాలి అనుకుంటాను. అందుకనే ఒక వాగ్దానం చేసుకున్నా. ఏంటో తెలుసా? 65 పుస్తకాల్లో ఉన్న రసాన్ని ఈ సంవత్సరం ప్రతి ఆదివారం ఉపదేశించాలి, ప్రతి ఆదివారం చెప్పాలి. ఆదికాండం తర్వాత రాయబడింది నిర్గమాకాండం. యాక్చువల్గా ఉండవలసింది యోబు గ్రంథం. ఎక్కడో కనపడుతున్నటువంటి మలాకి కానీ నెహెమ్యా కానీ ఉండవలసింది కీర్తన ద్వారా. రాజుల 2వ గ్రంథం తర్వాత కూర్చబడవలసింది ఎజ్రా. ఎక్కడుంది? ఏం తెలవదు. వచ్చామా, విన్నామా, వెళ్ళిపోయామా, అయిపోయా, అంతే. అయిపోయిందా? అయిపోయింది. ఈ 5 గ్రంథం ఏమైపోయింది? సొలొమోను జ్ఞాన గ్రంథం ఏమైపోయింది? యేసుక్రీస్తు వారి జ్ఞాన గ్రంథం ఏమైపోయింది? మిగతా కనపడుతుంటే ప్రొటెస్టెంట్ బైబిల్ 66 పుస్తకాలతో చరిస్మాటిక్ బైబిల్ ఏమైపోయింది? ఏమీ తెలియదు మనకి. ఎదుటి వాడు ఏదో అంటుంటే బెంబెలెత్తిపోతామా? ఎవడండి బైబిల్ అంటానికి? ఒకడుంటాడు దేవుడి పక్షాన. విశ్వాసం తొలగిపోయిన రోజున మనిషి బతికినా ఒకటే, చనిపోయినా ఒకటే. అంత గొప్పగా నమ్మాలండి యేసయ్యని. ఇది నమ్మకం అంటే. నిజాలు కాదా? ఆ రోజున ఆయనే అధికారికంగా ప్రకటించకపోతే ఏమై ఉండేది క్రైస్తవ్యం? దేవుడు పునాది వేసుకున్నాడు. ప్రవక్తల ద్వారా పలికిన మాట రాజముద్రతో పునాది పడింది. ఆ తర్వాత ప్రారంభ శతాబ్దపు బోధ మరలా ప్రారంభమవ్వాలని దేవుడు కోరుకున్నాడు. విశ్వాసాన్ని చెడగొడుతూ ఎన్నో సంగతులు ఈ రోజున సమాజంలోకి తీసుకొస్తూ అన్ని రకాలుగా ఈ రోజున వెర్రి చేష్టలు వేస్తుంటే అపవాది చూస్తూ ఊకోవటానికి మనం ఏమన్నా మామూలు వాళ్ళమా? సర్వేశ్వరుని దేవుని కుమారులు మనం, సర్వశక్తిమంతి బిడ్డలు మనం. ఆ రోజున ఆమె ఏడ్చింది నెరవేరిపోయింది కదా. 2 సంవత్సరాల పిల్లల వధ జరుగుతుంది. ప్రతి ఇంటిలో మగ పిల్లవాడు ఉంటే ఐడెంటిఫికేషన్ చేయటం, ఖడ్గంతో కోసి పడేయటమే. ఆ తల్లి ఎలా ఏడ్చుంటుంది? దేవాది దేవుడు ఎంత బాధపడి ఉంటాడు? తన కుమారుడు కొరకు ప్రాణత్యాగమైపోతున్న ఈ పిల్లలను చూస్తుంటే ఎవడి మనసు కదలదో? ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లారా. సామెత చెప్పనా? చనిపోయిన వాడి ఇంట్లో శవం గురించి వాళ్ళు ఏడుస్తుంటే డీజే సౌండ్ తక్కువదని ఎగిరాడంట ఒకడు. అట్టుంది మంది. అర్థమవుతుందా మీకు? మళ్ళా రిపీట్ చేయనా? శవం పక్కన అక్కడ ఏడుపులు వినబడుతున్నాయి, ఇక్కడేమో డీజే సౌండ్ రావట్లేదని చెప్పి ఏడుతున్నారంట. ఇది ఈ రోజున క్రైస్తవ్య బ్రతుకులు. ఒక్కసారి మీరు ఆలోచించండి. హృదయ విధాకర సంగతులు క్రీస్తు జననం జరిగితే ఎందుకు జరిగిందో అన్న సంగతి కూడా తెలియకుండా ఈ రోజున ఓ మనిషిగా ఆరాధనలో ఉంటున్నామంటే ఏంటి ఆరాధన? ఏంటండి ఇది? అడగడా దేవుడు దేన్ని వదలడండి. ఆయనకు మతి మరుపు లేదు. మనం అనుకుంటామేమో మర్చిపోతారని. మరవడం. జాగ్రత్త ప్రియమైన దేవుని పిల్లల. కంటిన్యూడ్. రామాలో వంగలార్పు వినబడెను, ఏడ్పును, మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు నందనొల్లక ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. క్రీస్తు నా కొరకు, నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రాక కొరకు ఎందరో మహానుభావుల మాటలు బైబిల్లో మన కంటికి కనబడుతున్నవి. దీన్ని తీసుకున్న మనము, స్వీకరించిన మనము సమాజానికి ఏమని నోటిఫికేషన్ ఇవ్వాలి? సమాజానికి ఏమని మెసేజ్ ఇవ్వాలి? సమాజానికి ఏమని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి? ఏమని ఇస్తే లోకం ఆలోచిస్తుంది? ఏమని ఇవ్వగలగాలి? ప్రియమైన దేవుని పిల్లలు, నాకు బాధ ఎక్కువ అండి.
నాకు బైబిల్లో ఏదైనా సరే ఒక చిన్న మిస్టేక్ జరుగుతుందంటే నేను తట్టుకోలేను. ఎందుకంటే అస్సలుగా నేను తట్టుకోను. నాకు బైబిల్ ప్రకారంగా బోధ జరగాలి, నాకు బైబిల్ ప్రకారంగా వాడు బతుకు కనపడాలి. రెండిట్లో తేడా వస్తే కన్ఫర్మ్ నరకం ఫిక్స్ అయిపోతాను నేను ముందే. అందుకని ప్రతి విషయాన్ని కూడా నిర్ముఖమాటంగా చెప్పటానికి నా ఛానల్లో ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాను. మళ్ళా చెప్తున్నాను, మీరు కావాలంటే ఎన్ని ఉన్నాయో చూడండి. అన్నీ కూడా కథలు చెప్పుకుంటాను, జోకులు వేసుకుంటా. సంఘాల్లో జోకులు ఎత్తే సిగ్గుండాలి, మనకైనా కాస్త బుద్ధి ఉండాలి కదండి. ఎక్కడ నిలబడుతున్నాం మనం? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఒక అధికారి ముందు నిలబడి జోకులు వేయగలవా? లే. సర్వాధికారి అయిన దేవుడి దగ్గర దైవ సన్నిధిలో డయాస్ మీద పరిశుద్ధ స్థలం అనుకుంటున్నటువంటి స్థానం మీద పొజిషన్ ఏంటి? ఏం లేదు, పట్టించుకోవస్తాం మనం. ఎందుకంటే మనంత వాడెవడూ లేడు కాబట్టి. మనం ఎంత, మన ఆలోచన ఎంత, భూమి మీద మనిషి ఎంత. ప్రభు కొరకు ప్రాణత్యాగమైన చిన్నపిల్లలు నేర్పుతున్న పాఠం ఏంటి ఈ రోజున? ఏంటి? ప్రియమైన దేవుని పిల్లరా, ఆ చిన్నపిల్లలు నీ పిల్లలు లేరు కదా, అందుకే మనకు పెద్దగా బాధ లేదండి. ఎవరింట్లో ఎవరికైనా మనకేం బాధ ఉండదు. మన ఇంట్లో ఇంతైనా సరే లబో అని ముత్తేసుకుంటాం. ఎందుకు? మన బ్లడ్, మన బాధ, మన. ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తుని నమ్ముతున్నామంటే నిజంగా ఈయన పుట్టుక వెనకాల ఇంత హృదయ విదారకర సంగతులు ఉన్నవా అని గుర్తెరగలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఎవరి కోసం వచ్చాడో తెలుసా? ఎవరి కోసం వచ్చాడు? 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. పాపులు ఎవరు? పొద్దునే వాళ్ళు అదే చెప్పాను. చీకటి లోకానికి వెలుగు ప్రదాత. అది యూట్యూబ్లో కూడా ఉంది. చీకటి లోకానికి వెలుగు ప్రదాత. పాపులు ఎవరు? నేను పాపనంటే ఒప్పుకుంటానా? నువ్వు పాప అంటే ఒప్పుకుంటావా? ఒప్పుకో. ఆయన వచ్చింది ఎవరి కొరకు? పైగా నా కొరకే. అక్కడే అర్థమైపోయింది నువ్వు పాపి అని. ప్రభు వచ్చింది ఎవరి కొరకు? అయ్యో నా కొరకు చచ్చిపోయి అయ్యో రొమ్ము కొట్టేసుకుంటూ ఉంటాం. మరి ఇక్కడ ఏమని చెబుతున్నాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి. ఇప్పుడు నువ్వు పాపివిరా అంటే నేను పాపిని ఏంటి? అసలు పాపం అంటే ఏంటి? నువ్వు అనుకున్న తలంపుతో కూడినది కాదు పాపం అంటే. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెయ్యకపోయినా చెప్పకపోయినా పాపమే. 1 యోహాను 3:4 స్టాంపుడు వేసుకోవాలంతే. ఆజ్ఞ అతిక్రమమే పాపం. శరీర విషయంలో పాపం ఉంటే సమర స్త్రీ మారింది. అమ్మా మళ్ళా చేయకో. చేసిందా? యేసుక్రీస్తు వారికి కనపడిందా? వ్యభిచారం చేస్తూ పట్టబడ్డది. లోకానికి అది కనపడింది. ప్రభువుకి తనలో ఉన్నటువంటి మార్పు కనపడింది. అది పాపమని లోకం చూస్తే పాపం అంటే అది కాదురా పాపిష్టి కల్లోడా అని యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రపంచానికి తాకట్లేదా? ఎందరు మార్చుకున్నారు శరీరపరంగా దోషాలని, ఆత్మపరంగా దోషాన్ని మార్చుకునేవాడే అసలైన క్రైస్తవుడు. ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చిన. ఇప్పుడు 2:11 లోకాలకు వెళ్ళిపోవాలి. అక్కడ ఏమనుంది చదవాలి. లోకా సువార్త 2:11. ఇది దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ కొరకు పుట్టి ఉన్నాడు. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చెను. దావీదు పట్టణమందు యేసుక్రీస్తు వారు రాక పాప తలంపు గల ఆలోచన నుంచి పునీతును చేయటానికి అన్నది. ఏంటవి తలంపులేంటి? వాస్తవాన్ని వక్రీకరించే వాడికి అది కాదురా అని చెప్పాలి. మేలైనది చేయనిరిగియు అలాగూ చేయని వానికి పాపము. చెప్పకపోయినా పాపమే, మనకెందుకు అనుకున్నా పాపమే. కనుక ప్రభు గురించి ఎక్కడ నొక్కి వక్కానించాలన్నా హిస్టారికల్ ఎవిడెన్స్తో మాట్లాడతాడు క్రైస్తవుడు అనేవాడు. ఎందుకో తెలుసా? కాకమ్మ కథలు కాదు ప్రియమైన దేవుని పిల్లారా. ప్రభు నమ్ముకున్నామంటే మరొక జన్మ ఉన్నది. ఈ ఆత్మ ప్రయాణంలో ఏదైనా సరే దోషంగా కనబడితే దక్కదు పరలోకం అన్నటువంటి ఒక భయంతో 65 పుస్తకాలు ఉన్నటువంటి సారాన్ని భావాన్ని మిళితం చేసి క్రైస్తవుడు ఉన్నవాడు నేర్చుకునే వాళ్ళు నేర్పేవాళ్ళు వాళ్ళ దగ్గర నేర్చుకొని పరిపూర్ణమైన ఆలోచనతో ఈ రోజున ప్రకటించాలి లేదా ప్రకటించబడుతుంటే వినాలి.
ఇది నేర్చుకోవాలి. దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు తెలుసా? మన కొరకు, సకల మానవాళి కొరకు, భూమి మీద కాపురం ఉంటున్న ప్రతి వారి కొరకు. కుల మత తారతమ్య భేదాలు ఏమి లేవు. క్రిస్టమస్ అంటే క్రీస్తుని ఆరాధిస్తూ జీవితం దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు సాగుతూ వెళ్ళిపోవాలి తప్ప ఈ సాకులేంటి మధ్యలో? ఈ సాకులేంటి ప్రియమైన దేవుని పిల్లారా? కనుక 66 పుస్తకాలు మంది ప్రొటెస్టెంట్ బైబిల్. మరొక బైబిల్లో 44 ఉంటవి. మరొక బైబిల్లో 79 పుస్తకాలు ఉంటవి. RCM మరొక 7 పుస్తకాలు ఎక్కువే దానికి. చరిస్మాటిక్ మరొక 8 పుస్తకాలు ఎక్కువే దానికి. ఇన్ని రకాలుగా 4 వెర్షన్స్తో ప్రపంచాన్ని అతలాకుతలు దెయ్యం చేయగలిగిందంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. అంతేకాదు, ఎన్ని 10 అయిందిలేండి, టెన్షన్ మనం మాట్లాడే. నేను టైంకి ఎక్కువ చెప్పను, టైంలోనే క్లోజ్ చేస్తాను. ఈ రోజున ఎన్ని సంగతులు మనిషిని అతలాకుతలం చేస్తున్నాయి అంటే, యేసుక్రీస్తు వారు పుట్టింది కన్యమరియకి. అవునా కాదా? అవునంటారా లేకపోతే ఇంకేమన్నా? కానీ ఒక్కసారి మీరు బైబిల్ తెరిచి 4:4 గలతీ చదవండి. కొన్ని సంగతులు చెప్తాను, ఎందుకంటే మిగతావన్నీ మీరు ఎక్కడ పోయినా వింటుంటారు. శరీరం గురించి, ఆలోచన గురించి, ఆత్మ గురించి, మనిషి బ్రతుకు గురించి వింటుంటారు. కానీ హిస్టారికల్ ఎవిడెన్స్ అన్నవి అప్పుడప్పుడు మాత్రమే అందే అరుదైనటువంటి మాటలు. ఒక్కసారి మీరు చూడండి, అక్కడ ఏమనుందో. అయితే ఆయన స్త్రీ యందు పుట్టి. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, యేసుక్రీస్తు వారు పుట్టింది కన్యక స్త్రీక? కన్యక స్త్రీక? అంతే. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మనకేమనిపించింది, ఏమిటి ఇలా రాసిండు అంటే ఇది హిబ్రూ నుంచి రాయబడింది కాబట్టి ట్రాన్స్లేషన్ ప్రాబ్లం. అబ్బో పెద్ద ముదురు వచ్చాడు మరి చెప్పడానికి. ట్రాన్స్లేషన్ ప్రాబ్లం కాదు. ఇప్పుడు చెప్తా చూడు. ఆయన పుట్టింది కన్యమరియకే. గలతీ సంఘానికి పౌలు గారు రాస్తున్నప్పుడు అప్పటికే ఇంచుమించుగా 40-50 ఏళ్ళ సంవత్సరాలు గడుస్తున్నప్పుడు, ఇంచుమించుగా 35 నుంచి అబౌవ్, అప్పుడు ఆ మరియను చూపిస్తూ రాస్తున్న మాట స్త్రీ, కన్య. ఒక చిన్న పిల్లలు మాట్లాడుతుంటాం, మీకు అర్థం కావడం కొరకు. బాలిక, శిశువు, అమ్మాయి గురించి మాట్లాడుతున్నా. అమ్మాయి శిశువు, స్కూల్కి వెళ్తుంది. గర్ల్, బాలిక. కొంచెం పెద్దయింది, యంగ్స్టర్. పెళ్ళి కాలేదు, కుమారి. పెళ్ళి రాసుకుంటే పత్రికల్లో మనం పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు శ్రీమతి, మధ్య వయసుకు వచ్చేసింది, పెద్ద ఆవిడ. వయసు పెరిగిపోయింది, పెద్దమ్మ, ముసలావిడ అయిపోయింది. ఇప్పుడు ముసలామె పట్టుకొని ఇగో ఏమకేనండి, ఈ కన్యకేనండి అని మాట్లాడగలవా? వర్ణన జరుగుతున్నప్పుడు కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాడు దేవుడు. అప్పుడు మాట్లాడుతున్నాడు. గలతీ సంఘములో పౌలు గారి ద్వారా స్త్రీ, ఆమె స్త్రీ కాదా? కన్యక అన్న స్త్రీయే, గౌల్ అన్న స్త్రీయే కాదా? దీన్ని కూడా ఈ రోజున వక్రీకరించి అనేక రకాలుగా బైబిల్ తప్పండి, బైబిల్లో హ్యూమన్ ఎర్రర్స్ ఉన్నాయండి. హ్యూమన్ ఎర్రర్స్ అన్నవి బైబిల్లో లేవు, నీ మనసులో తప్ప. నీకు అర్థం కాకపోతే హ్యూమన్ ఎర్రర్సే. బైబిల్లో ఎర్రర్స్ లేవు. ఉంటే నా దగ్గరకు రా, నేను చెప్తాను నీకు ఏదైనా సరే. కనుక దయచేసి ఎక్కడైనా ఒక ప్రశ్న వచ్చిందంటే కకలావేకలు అవ్వద్దు. మనస్ఫూర్తిగా రాసుకొని నాకు ఒక నెంబర్ ఉంది అన్నయ్య, నువ్వు రాని పిలవండి, లేదా నాకు ఫోన్ చేయండి, ఖచ్చితంగా మీకు ఫుల్ ఎవిడెన్స్ ఇస్తాను. అంతే. కనుక దయచేసి విశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దండి. మనం నమ్ముకున్న దేవుడు చాలా గొప్పోడు. ఎంత గొప్పోడంటే ఈ రోజున యావత్ ప్రపంచం క్రిస్టమస్ అన్న పేరుతో సెలబ్రేషన్ ఇంత గొప్పగా జరిగిందంటే ఎవరి పుట్టుకలో జరిగిందో మీరు చెప్పండి. ఏ రాజు పుట్టుకలో జరిగింది? ఏ మేధావి పుట్టుకలో జరిగింది? ఏ సంఘ సంస్కర్త, ఏ పండితుడి పుట్టుకలో జరిగింది? ఒక్క యేసుక్రీస్తు వారి పుట్టుకకే ప్రపంచానికి ఎంత ఘనత వచ్చింది. అది ఆయన గొప్పతనం. కనుక దయచేసి క్రిస్టమస్ ఎప్పుడు చేసుకుందాం. ఇట్స్ నాట్ ఏ ఫెస్టివల్, ఇట్ ఈజ్ ఏ బర్డెన్. ఇది ఒక అద్భుతమైన బాధ్యత. ఈ కొద్ది సమయంలో ఇలాంటి మంచి వాతావరణంలో ఈ మైక్ యంత్రం ద్వారా కొద్దిమంది పిల్లలు విన్నా క్రీస్తు గొప్పతనం బయటకు వస్తుంది. పసిపిల్లల ప్రాణత్యాగం అర్థమవుతుంది. ఇది నేర్పాలి. డాన్స్ చేస్తే నేను డాన్స్ మాస్టర్. మరి చిన్నప్పుడు ఏం చేస్తా తెలుసా మీకు? మధు ఇన్స్టిట్యూట్ చెన్నై
వెళ్ళిపోయింటే ఈ పాటికి మీరు సినిమాలో చూసేవాళ్ళే. అదే వద్దు ప్రియమైన దేవుని పిల్లారా, పిల్లలు మంచి సంతోషం, అది దాని గురించి మాట్లాడలేదు. కానీ ఒక అద్భుతమైనటువంటి వరవడిక సమాజంలో స్థిరపరచాలంటే కాస్తైనా కూస్తైనా ప్రభు గురించిన సంగతులు లోతుగా ఆలోచించడానికి మన మనస్సు కుదుట పడాలి అని నేను మాట్లాడుతున్నాను, అంతేగాని మరొకటి కాదు. కనుక క్రీస్తు పుట్టుక 2000 సంవత్సరాలు దాటిపోయినా ఎప్పటికే యావత్ ప్రపంచం ఇంత గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటుందంటే నిజంగా దేవాది దేవుడు క్రీస్తు పట్ల ఉంచిన నమ్మకం, మనం ఆయన వెంబడిస్తున్నటువంటి తత్వమే కారణమవుతుంది. అనేక మంది దేవుళ్ళకు రావాలి, రావటం అంటే ఇది మత మార్పిడి, మరొకటి. అసలు మార్పిడి అన్న పదానికి అర్థమే లేదు. మార్పిడి ఏంటి? ఎవరు మారితే మారుతాడు? మనం చెప్తే మాత్రం వింటారా? ఇది మార్పుడు ఏంటి? మారటం కాదు. ఒక మనిషి పరిపూర్ణంగా ఎస్ ఐ బిలీవ్ ద గాడ్, నేను దేవుణ్ణి నమ్మాను, ఐ ట్రస్టెడ్ ఇట్, నేను స్టాంపే చెబుతున్నాను, నేను బలంగా నమ్మాను వర్డ్ ఆఫ్ గాడ్, నేను దేవుని యొక్క ఉద్దేశాన్ని పరిపూర్ణంగా నమ్మాను అన్నవాడు మాత్రమే వస్తాడు తప్ప ఇదేంటి ఇలా. ఇవన్నీ ఏంటంటే చేతగాకుండా మన మీద నిందలు పెట్టివే తప్ప మరొకటి కాదని మరొకసారి సవినయంగా మనం చేసుకుంటున్నాను. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మీరు ఎక్కడా తొరకవలసిన అవసరత లేదు, ఎక్కడా భయపడవలసిన అవసరత అంతకంటే లేదు. దేవాది దేవుడు మన పక్షాన ఉన్నాడు. సాక్షాత్తు రాజులకు రాజు అయిన దేవుడు యేసుక్రీస్తు వారు. ఈయన మీద కూడా ఇప్పుడు నిందలు వచ్చేసాయి. మన వల్లే. మీకు కొన్ని చెప్పాలి. మన నమ్మినటువంటి వారే యేసుక్రీస్తు వారు దేవుడు కాదు, వాడిని తాట తీసేమన్నా. నేను చెప్పాక నేను ఒప్పుకోను. అందరిలాగా నేను నోరు మూసుకొని కూర్చోను. నువ్వు ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ ఇంకా అంతే, ఆగను. పోస్ట్ ఫేస్బుక్లో తప్పుగా చూసినా తెల్లారి కౌంటర్ వేస్తా మెసేజ్తో. యేసుక్రీస్తు వారు దేవుడు కాదు, సాక్షాత్తు ఆయన కుమారుడే. వీడికి ఏమొచ్చు? ఇలాంటి వాడి కింద కూడా సంఘాలు ఉన్నవి, వారిలో కూడా విశ్వాసులు ఉన్నారు, వాళ్ళ కూడా నరకం కన్ఫర్మ్. ఇంకేం చేస్తాం? ఇలాంటివి ఎన్నో రకరకాల వింత బోధలు క్రైస్తవులకు వచ్చి కూర్చున్నాయి. నమ్మదామా నమ్మొద్దన్న మీమాంసలో బ్రతికారు. మనమైతే అలా లేవులేండి. వాస్తవాన్ని చూస్తున్నాం, బైబిల్ని నమ్ముతున్నాం, దీంట్లో ఉన్నది ఏంటో చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, క్రీస్తు పుట్టుక ఏ మనిషి కూడా నరకానికి వెళ్లకుండా మంచి బేసుడు పునాది వేశాడు ఆయన. 14:6 యోహాను సువార్త, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము. మంచి మార్గం అది, నేనే మార్గము. ఈ మార్గం మీద తొలగిపోకుండా నడువు నాయన అని చెప్పాడు. ఇంకా నడవడం ఎందుకు, తొలగటం ఎందుకు ఇంకా? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, కొన్ని వందల మంది ప్రాణత్యాగం, సాతాను కుటుంబాలను చీలుస్తున్న దేవాది దేవుడు ఈ రోజున క్రీస్తు వారిని లోకానికి పంపి 33.5 సంవత్సరాలు నాలా మనిషిలా తిరిగి బ్రతికి అన్నీ ఇలా కాదు ఇలా అని చెప్పి ఎక్కడి నుంచి వెళ్ళిపోతే మనిషిగానే చూస్తున్నారు, పెద్దగా పట్టించుకోవట్లేదు. కనుక ఇలాంటి సందర్భంలోనే సరే కొన్ని సంగతులు చెప్పాలి అని మీకు మధ్యకి ఒక మంచి తలంపు కలిగి ఈ సంగతులు చెప్పాను. కనుక ప్రతి దానికి హిస్టారికల్ ఎవిడెన్స్ ఇన్ బైబిల్, మీరేమీ టెన్షన్ పడవలసిన అవసరం లేదు. అది ఇంకొకటి ఫర్ ఫైండ్ ఇన్ఫర్మేషన్, బైబిల్లో హ్యూమన్ ఎర్రర్స్ అన్న పదం వాడాడంటే ఆ సార్ వారికి బైబిల్ పరిపూర్ణంగా అర్థం కాలే. ఫస్ట్ ఒకటి మ్యాటర్ పెట్టుకోండి, హ్యూమన్ ఎర్రర్స్ బైబిల్లో ఉంటానికి వీలేదు, ఉండకూడదు కూడా. ఎందుకు తెలుసా? ప్రకటన గ్రంథాన్ని ముగిస్తూ దేవుడు రాయించిన మాట లాస్ట్, పళ్ళైనా సున్నైనా కలపొద్దు తీయొద్దు. ఇంత కలిపేస్తుంటాం మనం. హ్యూమన్ ఎర్రర్సా? ట్రాన్స్లేషన్ తప్ప? బైబిల్ అదా? బైబిల్ ఇదా? కాదు, బైబిల్ ఎప్పుడు కూడా బైబిలే, అంతే. కనుక క్రీస్తు ఈ లోకానికి వచ్చినంత మాత్రాన ఆయన మనిషిగా చూడవద్దు. కనుక క్రీస్తు రాక నిజం, క్రీస్తు మరణం నిజం, క్రీస్తు చెప్పిన ప్రతి అక్షర సత్యం మన జీవితంలో నెరవేరాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్. ఆరాధన క్రైస్ట్ మాస్, ఆరాధన, క్రీస్తుని ఆరాధించటం. యావత్తు లోకం ఈ రోజున దేవుణ్ణి ఆరాధించుకుంటూ అనేక సెలబ్రేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకోటి చెప్తాను, 2 నిమిషాలు తప్పని. మరి నాకు టైం కొద్దిగా ఉంది, 10-20 అయిపోయింది, మీకు ఆగలేతుందా? ఒక నిమిషం ఆగండి. చెప్తున్నా, మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అంతే. ఏంటంటే క్రిస్మస్ చేసుకోవచ్చా, పండగ చేసుకోవచ్చా అని పెట్టారు పోస్టులు. నేను ఎమ్మంటే చెప్పిన
నానా క్రిస్మస్ అన్నది నీ కంటికి పండగలా కనబడితే నేనేం చేస్తానురా, అది పండగ కాదు, అదొక బాధ్యత అని చెప్పిన. మళ్ళీ తెల్లారి మళ్ళీ పోస్టేది ఇంకా క్రిస్మస్ చేసుకోవచ్చు అంటే అరుణ్ కుమార్ గారు కోట్ వేసుకోవచ్చా, వాచ్ పెట్టుకోవచ్చా, షూ వేసుకోవచ్చా, ఇవద్దు. క్రిస్మస్ చేసుకోవచ్చా, కేకులు కట్ చేయొచ్చా, పూలు లేపొచ్చా, ఏంటి ఏదో ప్రశ్నలు, చెత్త ప్రశ్నలు. నిన్నెవడు వేసుకోండి తక్కువ, నిన్నెవడు వేసుకోండి సూటు. మనం మాత్రం పుట్టినరోజు గొప్ప చేసుకోవాలి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, సావు రోజులు మొత్తం మనం చేసుకోవాలి. ఫుల్ ఫ్లెడ్జ్గా లైట్లు పెట్టుకోవాలి. క్రీస్తు గురించి మాత్రం స్టార్ పెట్టకూడదు. స్టార్ ఎందుకు పెడతాం? స్టార్ అంటే ఏంటో మొదలైతే మేము స్టార్ ఎందుకు పెట్టాం? అది చూడంగానే కొంతమందికి ఒక సిగ్నల్, అదేంటది, ఆ సిగ్నేచర్ అది ఏంటది, యేసుక్రీస్తు వారు, ఓకే రైట్. ఇప్పుడు దాంట్లో నీకు వచ్చిన లాస్ ఏంటి? పెట్టకూడదు, పెట్టమాకు, ఎవడొద్దు అన్నాడు, నీకు తెలుసు కూడా పెట్టమాకు. పెట్టేవాళ్ళు ఎందుకు ఆటంకపరుస్తాం? సిగ్నేచర్ అది. సకల జాతుల సమ్మేళనం, భారతదేశ నిలయం, అనేక మంది క్రీస్తులకు రావాలి, వాళ్ళకి తెలియదు వాస్తవాలు. కొన్ని సిగ్నల్స్ ఉంటాయి, పెట్టు. నీ ఇంటి మాత్రం పెట్టుకుంటావు లైట్లు, కానీ క్రీస్తు గురించి మాత్రం పెట్టద్దు. తప్పు. నువ్వు చేయకు నానా. నీ పుట్టినరోజులు కేకులు వద్దు, నీకు సూట్లు వద్దు, నీకు ఫుల్ డ్రెస్సులు వద్దు, ఏమొద్దు. నువ్వు ఒకటే కింద నుంచి పెదాక వేసుకో, లాల్చి గౌను. ఇలాంటివన్నీ చెత్త. పనికి వాడు మాత్రమే వాడతాడు. పనికి వచ్చేవాడు చాలా నిబద్ధతగా ఉంటాడు. ప్రశ్నించడం మొదలు పెడితే తట్టుకోలేరు. ప్రశ్నించే ముందు మళ్ళీ ప్రశ్నించుకోవాలి. 1 కొరింథీ 10:12 తాను నిలుచున్నాను తలంచి వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ నడకే బాగల, పైగా మళ్ళీ యేసుక్రీస్తు వారిని అంటుంటాడు. మనమే కనుక దయచేసి క్రైస్తవ పిల్లల మీద ఎగరటమో, మరొకటి సెట్టరి వేయటమో మానాలే. మనమందరం కూడా అన్నదమ్ములం, సహోదరులు, ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము. ఎక్కడుందో యూనిటీ? కంటికి కనబట్ల, అక్షరంలో కనబడ్డంతే మేమందరం సమానమని. మనందరం బాగుండాలి, విశ్వాసులుగా బాగుండాలి, కాపరులుగా బాగుండాలి. అందరూ బాగుంటేనే ప్రభువు సన్నిధిలో ప్రభువుకి సంతోషం. లేకపోతే నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంత వాక్యం చెప్పినా, నువ్వెంత తోపు అయినా సరే ప్రభువుకి ఇష్టం ఉండదు. కమ్యూనికేషన్ గ్యాప్ రావద్దు, ప్రేమలో తేడా రావద్దు. ప్రేమ, నిరీక్షణ, విశ్వాసంలో ఏది గొప్పది అంటే ప్రేమే గొప్పదన్నాడు. ఎందుకో తెలుసా? ప్రేమ ఈ రోజున ప్రపంచానికి కరువైంది. ఆ ప్రేమను నింపటానికి దేవాతి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి దేవుని లోకానికి పంపి 33 సంవత్సరాలలో ప్రేమను పంచి వెళ్ళాడు. ఆ రాకలో కష్టం, బ్రతుకులో కష్టం, వెళ్ళిపోవడంలో కష్టం, నీ కొరకు ఎదురు చుట్టంలో కూడా కష్టమైతే నేనేమీ చేయలేను అంటుంది బైబిల్. ఇన్ని మాటలు చాలు, కొన్ని మాటలు. టైం కూడా మీకు ఓవర్ 10 కనుక ఎక్కువ చెప్పినా కూడా ఇంకా అంతే, అటే పోద్ది. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. మళ్ళా చెప్తున్నా, ఎనీ డౌట్ ఇన్ బైబిల్, హ్యూమన్ ఎర్రర్స్ అని వాడావా నువ్వు చచ్చావే, వదిలిపెట్టను కూడా. కనుక క్రైస్తవుడు అంటే ఎప్పుడు కూడా జమ్మే. ప్రతి విషయాన్ని కూడా ప్రభు కొరకు గొప్పగా చెప్పగలిగిన వాడే క్రైస్తవుడు. అలాంటి స్థితిలో ఈ రోజున మమ్మల్ని అందరూ నిలబెట్టుకున్నాడు దేవుడు. కనుక కొన్ని మాటలు మిమ్మల్ని ఆలోచింపజేశాను. కాస్త ఫోర్స్గా వచ్చినా మీరు దయచేసి వాటిని ఏదో అనుకోమాకండి. ప్రభు కొరకు ఆలోచించాలి. రోమపత్రికలో చెప్తాడు పౌలు గారు, నా సహోదరులకు ఏ విధము చేతులను రోషము పుట్టించి నేను చెప్పాలి అన్నాడు ఆయన. కనుక నా ప్రియ సోదరులారా, యంగ్స్టర్స్, దేవుడి కొరకు రాబోతున్నటువంటి తరంలో మీరు కూడా ఉపయోగపడాలి. అమ్మలు, అక్కలు, ఈ కొన్ని నిమిషాలు ఓపిక కలిగి ఈ ప్రతికూల వాతావరణంలో ఈ మాటలు విన్న మీకు శిరస్సు ఉంచి మనస్ఫూర్తిగా నమస్కారం ప్రార్థించుకుందాం.